శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి కపట యోగి అనే ఒక చక్కని జాతక కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం కురురాజ్యంలోని పాంచాల నగరానికి రేణుకుడు ప్రభువుగా ఉండేవాడు. ఆ కాలంలో హిమాలయ పర్వతాల్లో 500 మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి ఉండేవాడు. ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గాన్ని వెంట పెట్టుకుని దేశ సంచారం చేస్తూ పాంచాల నగరం చేరుకున్నాడు. తన రాజ్యంలోకి ఇంతమంది సాధువులు గల బృందం వచ్చినట్లు విని రాజు చాలా సంతోషించాడు. వారందరికీ అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనాలిచ్చి గొప్పగా సత్కరించాడు. ఉద్యానవనంలో వారికి సమస్త సదుపాయాలతోనూ వసతులు ఏర్పరిచి మీ ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడ ఉండండి అని స్వయంగా కోరాడు. వర్ష ఋతువు గడిచే వరకు మహారక్షితుడు శిష్యగణము అక్కడే కాలక్షేపం చేసి రాజు వద్ద సెలవు పుచ్చుకుని మళ్ళీ హిమాలయాలకు బయలుదేరారు. దారి మధ్యలో వారు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన కూర్చుని రాజు వల్ల తాము పొందిన సహాయం సంగతి చెప్పుకోసాగారు. ఆ ప్రసంగంలో రాజుకు సంతాన ప్రాప్తి ఉన్నదా లేదా అనే సమస్య వచ్చింది. శిష్యగణంలో ఉండే జ్యోతిష ప్రవీణులు చర్చలు జరిపారు. చివరకు గురువైన మహారక్షితుడు రేణుకునికి దైవాంశ సంభూతుడైన ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు అని తన అభిప్రాయం వెల్లడించాడు. ఆయన వాక్శుద్ధి కలవాడని అందరికీ తెలుసు. అందుచేత రాజుకు మేలు కలగబోతున్నదనుకున్నారు. అయితే ఈ చర్చ ముగియగానే శిష్యులలో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. వాడు ఒంట్లో జబ్బుగా ఉన్నట్లు నటించి, మీరు సాగుతూ ఉండండి, నేను వెనక నుంచి వస్తాను అంటూ తగ్గాడు. తక్కిన అందరూ వెళ్ళిపోయారు. వెనక్కి తగ్గి నిలిచిపోయిన ఆ దుష్టబుద్ధి వాయువేగంతో పాంచాల నగరం చేరుకుని తన రాకను రాజుకు ఎరుకపరిచాడు. రాజుకు ఈ వార్త ఆశ్చర్యం కొలిపింది. ఆయన స్వయంగా ఎదురు వెళ్ళి ఘనంగా స్వాగతమిచ్చి, మహానుభావ, ఇంతలోనే తిరిగి వచ్చిన కారణం మేము తెలుసుకోవచ్చా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు దుష్టబుద్ధి, ఓయి రాజా, మేమంతా విశ్రాంతి తీసుకుంటున్న సమయాన సజ్జనుడువైన నీవు మా తలపునకు వచ్చావు. నీకేమి మేలు చేయగలమా అని యోచించాము. రాజుకు వంశం నిలబడుతుందా లేదా అన్న ప్రశ్న కలిగింది. అప్పుడు మేము దివ్యదృష్టి వల్ల నీకు దైవాంశ సంభూతుడైన చక్కటి కుమారుడు పుడతాడని తెలుసుకుని ఈ వార్త చెప్పిపోదామని వచ్చాము. వచ్చిన పని తీరింది, పోయి వస్తాం అంటూ మరలిపోబోయాడు. ఆనందభరితుడైన రాజు సాధువును కదలనీయలేదు. మహాత్మా, తాము సామాన్యులు కారు, దివ్యచక్షులు, ఇక్కడనే ఉండిపోవాలి అంటూ ప్రాధేయపడి ఆ దుష్టబుద్ధికి ఉద్యానవనంలో చక్కటి వసతి ఏర్పరిచి దేవుని కంటే ఎక్కువగా కొలుస్తూ వచ్చాడు. నాటి నుంచి ఆ కపటయోగికి దివ్యచక్షుడు అనే పేరు వాడుకలోకి వచ్చింది. పాచిక పారింది కదా అని దివ్యచక్షుడు ఉబ్బిపోయాడు. తనకు వసతిగా ఏర్పరిచిన ఉద్యానవనంలో ఒక మూల కూరలు కాయించి వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి ధనం గడించసాగాడు. ఈ సమయంలో బోధిసత్వుడు రేణుక మహారాజుకు కుమారుడుగా జన్మించాడు. వరప్రసాదంగా పుట్టిన పసివాడికి సుమనసుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. సుమనసుడు 7 ఏళ్లవాడై ఉండగా రేణుకుడికి సామంతరాజులతో యుద్ధం పొసగింది. తండ్రి ఇంట లేనప్పుడు సుమనుడు ఒకనాడు ఉద్యానవనం చూడబోయాడు. అక్కడ ఒక మూల కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు మొక్కలు తడుపుతూ కూలివాని కంటే ఎక్కువగా కాయకష్టపడటం సుమనుడు చూశాడు. బుద్ధికుశలుడైన సుమనుడికి వెంటనే నిజం తెలిసిపోయింది. వాడికి తగిన శాస్తి చెయ్యాలని నిశ్చయించి, అరే తోటమాలి, ఇక్కడ నువ్వు చేస్తున్నదేమిటి అంటూ సాధువును కోపంగా పలకరించాడు. బిత్తరపోయాడు దివ్యచక్షుడు. ఇప్పటి వరకు ఎంతో ఘనంగా కాలక్షేపం చేస్తూ వచ్చిన ఆ సన్యాసికి నలుగురిలో నగుబాటు కలిగింది. రాజకుమారుడు తన గుట్టు గ్రహించి వేశాడని, ఇది ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని వాడు తెలుసుకున్నాడు.
సుమనుడు బతికి ఉంటే తన గుట్టు వెల్లడవుతుందని రూఢి చేసుకుని వానిని కడతేర్చటానికి వ్యూహం పన్నాడు. సరిగ్గా రాజు తిరిగి వచ్చే సమయానికి దివ్యచక్షుడు తను కూర్చునే ఆసనాన్ని ఒక పక్కకు నెట్టివేసి కమండలువు ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. ఆశ్రమం చుట్టూ గడ్డి గాదం వెరజిమ్మాడు. ఒళ్ళంతా నూనె పూసుకున్నాడు. బసలోకి పోయి మూలుగుతూ పడుకున్నాడు. రాజు తిరిగి వస్తూనే ముందుగా తనకు గురుదేవుడైన దివ్యచక్షుని ఆశ్రమానికి వెళ్ళాడు. గుమ్మం ముందు చిందరవందరగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి పోయి చూడగా యోగి మూలుగుతూ పడుకుని ఉన్నాడు. కలవరపడుతూ రాజు ఏమిటిదంతా అని ప్రశ్నించాడు. ఇంకేముంది, ఇదంతా నీ కొడుకు చేసిన పని అని తీరని విచారంతో చెప్పలేక వెల్లడించాడు కపటయోగి. వాని యందు గొప్ప భక్తిగల రాజు మారుయోచన లేకనే సుమనసుడి తలగొట్టి నా ఎదుట పెట్టండి అని ఆజ్ఞాపించాడు. తలారులు పోయి తల్లి దగ్గర కూర్చుని ఉన్న సుమనసుడికి ఈ సంగతి విన్నవించారు. సుమనసుడు తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నీ ఆజ్ఞకేమీ అభ్యంతరం లేదు. నా తప్పేమిటో చెప్పి నీ ఇష్టం వచ్చిన పని చేయవచ్చు అన్నాడు. రాజు పట్టలేని కోపంతో, ఛీ, బుద్ధి లేక ఇంకా మాట్లాడుతున్నావా? పవిత్రుడైనటువంటి ఆ మహాత్ముణ్ణి తోటమాలి అని పిలవటం కంటే ఘోరాపరాధం మరేదైనా ఉన్నదా అని కసిరి కొట్టాడు. ఇందుకు సుమనసుడు, తండ్రి, మహాత్ముడు పవిత్రుడు అని నీవు పూజించే ఆ యోగి చేసే పని ఏమిటో ద్వారపాలకులని కనుక్కో, తెలుస్తుంది అన్నాడు. 4 ద్వారాలలోనూ కాపలా కాసే వాళ్లను పిలిపించారు. యోగి రోజూ కూరగాయలు పండించి రహస్యంగా విక్రయిస్తున్నట్లు వాళ్ళు 4 ఒక్క మాటగా చెప్పారు. తరువాత వాని ఆశ్రమానికి పోయి పరీక్ష చేయగా అపారమైన ధనరాశులు కనిపించాయి. కొడుకు నిరపరాధి అని అప్పుడు తెలిసింది రాజుకు. తండ్రి, ఇప్పుడైనా తెలిసిందా నేనెందుకు వానిని తోటమాలి అని పిలిచానో? ఆలోచన లేని రాజు, అహంకారపూరితుడైన యోగి న్యాయం నిలబెట్టేదేమిటి? ధర్మచ్యుతమైన ఈ రాజ్యంలో ఉండలేను అన్నాడు సుమనసుడు. రాజు తన తప్పిదానికి చాలా విచారించి, కుమారా, నా తొందరపాటు మన్నించు, ఈ రాజ్యాన్ని ఇక నీవే ఏలుకో అని ప్రాధేయపడి కోరాడు. ఇందుకు సుమనసుడు, తండ్రి, మాటలే మంత్రాలు. మహిమగల మూలిక ఎంత పని చేస్తుందో నోటి వెంట వెలువడే మాట అంత పని చేస్తుంది. అనాలోచితమైన మాట, యోచన లేని పని దుష్టమూలికల వంటివి. దుష్టమూలిక ప్రయోగింపబడినప్పుడు దాని ఫలితం అనుభవించే తీరాలి. అలాగే మంచి మాటలు దివ్యమైన ఓషధులలాగా మంచి ఫలితాలనిస్తాయి. నీ నోటి వెంట వెలువడినవి దుష్టవాక్కులు. నీ ఆజ్ఞ ప్రకారం నా తల్లి దగ్గర కూర్చుని ఉన్న నన్ను తలారులు తీసుకుని పోబోయారు. ఇందుకు నిదానం మీద నీవు పశ్చాత్తాపం పొందవలసిందే. నేనిప్పుడే నీ రాజ్యం విడిచిపోతున్నాను అని చెప్పాడు. సుమనసుడి మనసు ఎలా అయినా తిప్పమని రాజు రాణిని కోరాడు. కానీ ధర్మచింత గల రాణి ఆ మాట పాటించలేదు. సుమనసుడు హిమాలయాలకు పోదలచి తల్లి వద్ద సెలవు కోరినప్పుడు ఆమె కుర్రవాణిని దీవించి, నాయనా, నీవు ధర్మమూర్తివి, పవిత్ర జీవనం గడిపి తరించు అని చెప్పి పంపింది. సుమనసుడు హిమాలయ ప్రాంతం చేరుకుని అక్కడ విశ్వకర్మ నిర్మించి ఉంచిన దివ్యకుటీరంలో కాలక్షేపం చేశాడు. రేణుకుడు తన తప్పు తెలుసుకుని కపటయోగికి మరణదండన విధించాడు. నాటి నుంచి యోగులకు రాజ్యంలో ఎవరూ ఆశ్రయం ఇవ్వవద్దని శాసనం చేశాడు. ఈ విధంగా దుష్టబుద్ధి అయిన ఒక కపటయోగి వల్ల కురురాజ్యంలో యోగి బృందానికంతటికీ తీరని అపకీర్తి కలిగి ప్రజాదరణ లేకుండా పోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.